1982 మార్చి 29 సరిగ్గా ఇదే రోజున 43 సంవత్సరాల క్రితం తెలుగునాట ఒక విప్లవ శంఖం పూరించబడింది. అది తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో పూరించిన శంఖం. ఎన్టీ ఓడుగా పిలుచుకునే, అభిమానంగా తెలుగు ప్రజలు ఎన్టీ ఓడని పిలుచుకునే ఎన్టీ రామారావు అన్న ఎన్టీఆర్గా మారిన రోజు అది. ఆ రోజు ఆయన పూరించిన శంఖం తెలుగుదేశం పార్టీ రూపంలో ఇవాళ తెలుగు ప్రజల ముందు అలరారుతోంది, అజేయంగా కొనసాగుతోంది. ఒక పార్టీ ఇంతకాలం, ఒక ప్రాంతీయ పార్టీ ఇంతకాలం కొనసాగడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఆయన ఎత్తుకున్న సిద్ధాంతం, ప్రజల్ని హత్తుకున్న సిద్ధాంతం, లేకపోతే సంకల్పం, మనం నమ్మే ముహూర్త బలం, ఇవన్నీ తోడై ఆ తర్వాత ఆచరణలో ఆ చిత్తశుద్ధి, ఏ ఆశయంతో పార్టీకి రూపకల్పన చేశారో, ఏ ఆశయంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని దానికి తగ్గట్టుగానే పార్టీని నడిపించడంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఈసమెత్తు సందేహం కూడా ప్రజలకు కలగకుండా అదే పంతాలో దాన్ని కొనసాగించడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో పార్టీ నిలిచిపోయింది. ఓటములు గెలుపులు సహజం. కారణాలు ఏవైనా, రకరకాల కారణాల వల్ల ఓడిపోవడాలు, అధికారం పోవడాలు, మళ్ళీ అధికారంలోకి రావడాలు, ఇవన్నీ సహజం. కానీ 43 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం చూస్తే అది మనకి ఒక రకమైన విప్లవమే అనిపిస్తుంది. అసలు ఆ పార్టీ పుట్టడమే ఒక ఇది. ఎన్టీ రామారావు గారు 9 నెలలే పార్టీ పెట్టిన 9 నెలలు, అంటే ఆ రోజున ఎన్నికలకి 9 నెలల ముందు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. ఇది ప్రపంచ చరిత్ర. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ, ఎవరు కూడా ఇంత స్వల్ప కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకటి లేదు. అది ఎన్టీ రామారావుకే సాధ్యమైంది, అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి 84 సంక్షోభం వస్తే, నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పడిస్తే, నమ్మిన వాళ్ళు ఆయన దించేస్తే, మళ్ళీ ప్రజల్లో మరొక ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవ బావుట తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. అలా అప్రతిహతంగా సాగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. పార్టీ పెట్టిన రోజున, తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన రోజున అన్న ఎన్టీ రామారావు చేసిన ప్రసంగం కానీ, ఆ రోజున ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా కానీ, ఆ తర్వాత పార్టీ రకరకాల సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ఎక్కడా కూడా ప్రజలకి దూరం కాకుండా మరింత దగ్గరయ్యే విధంగానే తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాయి. ఒకసారి మనం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు ఒకానొక సందర్భంలో చేసిన ప్రసంగం ఒకసారి చూద్దాం బ్రీఫ్గా. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు విఫలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షరం.
తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరి ఆశయాల్లోంచి పుట్టింది, ఎవరి కోసం పుట్టింది అనే ఒక కాన్సెప్ట్తో ఆ ప్రస్థానం, ఈ స్పీచ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ పెట్టడము, ఆ తర్వాత అది ముందుకెళ్ళిన తీరు. ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చి కలవడం, అక్కడి నుంచి ఆయన పార్టీ పగ్గాలు ఆయన చేపట్టడం, ఎన్టీ రామారావు గారు ఉండగానే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉండగా ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉండి క్యాడర్ని డెవలప్ చేయడం, పార్టీ కార్యక్రమాలు, కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు పార్టీని మరింత బలోపేతం చేయడం, ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగాయి. ఆ తర్వాత జరిగిన పార్టీలో జరిగిన అధికార మార్పిడి అనొచ్చు దాన్ని, లేకపోతే ఇంకొక రకమైన సంక్షోభం అనొచ్చు. ఆ సంక్షోభం తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీ అధ్యక్షుడు అవ్వడం, ముఖ్యమంత్రి అవ్వడం, అది తెలుగుదేశం పార్టీకి మరింత ఊపునే తీసుకొచ్చింది, కానీ ఎక్కడా కూడా సెట్ బ్యాక్ అవ్వలేదు. ఎన్టీ రామారావు చేతులు మారింది, పార్టీ ఉండదని కొంతమంది అనుకున్నారు, కానీ అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ ఊపుతో అయితే ఉందో అదే ఊపును కొనసాగిస్తోంది. ఇప్పటికి కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. ప్రజల్లో సడలని ఒక ధీమా, సడలని ఒక అభిమానాన్ని పార్టీ చూరగొన్నది. ఇప్పటికీ అది నడుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ 43 సంవత్సరాల తర్వాత మళ్ళీ తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది, కొత్త రక్తం వస్తోంది. అసలు ఈ దేశంలో యువతని రాజకీయాల్లోకి పిలిచిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యువతని, బలహీన వర్గాలని పెద్దపీట వేసి తీసుకొచ్చి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీలు, అంతకుముందు వీళ్ళంతా అణగదొక్కబడిన వాళ్ళు, రాజకీయాల్లో అవకాశాలు లేకుండా అణగదొక్కబడిన వాళ్ళు, వీళ్ళందరినీ కావాలని కోరి తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడిపించింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తోంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వీటికి అదనంగా మరొక్కసారి యువరక్తం యాడ్ అవుతున్నట్టు కనబడుతోంది. ఆ యువరక్తం పార్టీని కొత్త పందాలోకి తీసుకెళ్లే, పాత పునాదుల మీద కొత్త మార్గాన్ని అనుసరిస్తూ కొత్త ఆలోచనల్ని ఆవిష్కరిస్తూ ముందుకెళ్తున్నట్టుగా మన పార్టీ 43వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టుక, ఎన్టీ రామారావు గారి ఆశయం, ఆ తర్వాత చంద్రబాబు దాన్ని నడిపించిన తీరు, ఇప్పుడు లోకేష్ దాన్ని కొత్త పుంతలు తొక్కించే ఆలోచన చేస్తుండడం, ఈ అంశాల ఆధారంగా మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే టీడీపీ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉండి ఆ తర్వాత కారణాలు ఏవైనా వేరే పార్టీలో ఉన్న ప్రస్తుత సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా అప్పలనాయుడు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. అప్పలనాయుడు గారు, మీకేమనిపిస్తోంది? తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి 43 సంవత్సరాలు ఈనాటికి మీరు ఇప్పుడు ఆ జర్నీలో మీరున్నారు. మొదటి నుంచి లేకపోయినా సరే, అప్పుడు మనం అంతా లేము, మధ్యలో వచ్చి జాయిన్ అయినా కూడా మీకు ఎప్పుడు ఒక అవకాశం వచ్చింది. మీలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వచ్చినాయి కదా. సో ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం ప్రస్థానాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లకి మొదటి రోజులకి లెక్కేసుకుంటే మీకేమనిపిస్తోంది? సార్, యాక్చువల్ గా 93 నుంచి కూడా మా ఫ్యామిలీ, మా అన్నయ్య స్వర్గీయ సహదేవుడి గారు ప్రజల పార్టీ గారు ఇచ్చర్ల కాన్ఫరెన్స్ లో కంటెస్ట్ చేసేటప్పుడు 83 నుంచి కూడా ఫ్యామిలీ ఉంది. అన్నయ్య గారు కూడా 83 నుంచి తొలి శాశ్వత సభ్యుడు తీసుకున్నాడు. ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నాడు. అలాగే మేము 5th, 4th క్లాస్ లో స్టార్ట్ అయింది. 83 రిజల్ట్ వచ్చిన తర్వాత మేము మాకు ఇచ్చిన తక్కువ, మా అమ్మగారు ఇచ్చిన 5-10 రూపీస్ లో ఆ రోజు చాక్లెట్లు కొనుక్కొని పంచుకున్న రోజులు కూడా మాకు గుర్తున్నాయి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చూసుకుని వస్తుంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని పంచిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అన్నగారు స్టార్ట్ చేసిన సందర్భాలు అవ్వచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్ట్రాంగ్ చేయడం అనేది కూడా మనం చూసాం సార్. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఈ రోజు మన మద్రేశ్వరం అనుకున్న రోజుల నుంచి ఈ రోజు తెలుగువాడికి ఒక గౌరవం వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ దాని తోడై ఈ రోజు లోకేష్ గారు, ఎందుకంటే ముందే చెప్తున్న విషయం అంటే మొన్న పాదయాత్ర బిఫోర్, పాదయాత్ర తర్వాత లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి ఎంత దగ్గర అయ్యారో నేను ఒక ఉదాహరణ సార్. ఎందుకంటే
వారు చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ఆయన సీఎం అయిన తర్వాత నేను యాక్టివ్ అయినప్పుడు కూడా, నా ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్ ఉన్న తర్వాత ఆయన ప్రేమత అభిమానంతో ఒక ఎఫెక్షన్ తో జాయిన్ అయ్యి యాక్టివ్ అయిన సందర్భాల నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు నా పట్ల, ఎందుకంటే మా తాతల తండ్రులు ఎవరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసే సందర్భాలు లేవు, మా ముత్తాతలు కూడా చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ సిన్సియర్మైన కార్యకర్తలం అంతే. మా అన్నగారి నుంచి, మా నాన్నగారి నుంచి, మా అన్నగారి నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి. అప్పటి నుంచి కూడా మొన్న యుగాలం పాదయాత్రలో కందుకూరు నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తుంటే, నేను పాదయాత్ర కుప్పం వెళ్ళేటప్పుడు వెళ్ళాను, తర్వాత కందుకూరు వెళ్ళేటప్పుడు వారు నన్ను చేయబట్టుకొని పాదయాత్ర చేసిన తర్వాత మరుసటి రోజు నాకు పిలిపించి, అన్న మీరు బాగా చేస్తున్నారు యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక హక్కు ఇచ్చి, మీరు జాగ్రత్త చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మీరు అట్లందరూ కూడా త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుందని చెప్తూ బాగా పనిచేయమని చెప్పి ప్రోత్సహించారు. అంటే మాట ఇవ్వడం కంటే పార్టీ ముఖ్యమైనది ఒక సో అలాంటి సందర్భాల నుంచి నేను హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీకి నేను ఒక రకంగా చెప్పాలంటే ఆశపడ్డాను, ప్రయత్నం చేశాను. కానీ అది బీజేపీకి వెళ్ళిన తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే ఒక కార్యకర్తలకి ప్రతినిధిగా ఉన్నాడు, కార్యకర్తలతో పెరిగి వచ్చాడు కనుక నేను, ఎందుకంటే వార్డు నెంబర్ నుంచి కూడా నేను ఎదిగి వచ్చాను. 95లో నేను గతంలో కూడా నేను ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు కూడా మా గ్రామ శాఖ సెక్రటరీగా పనిచేశాను నేను. అదే సమయంలో దీనికి ఎలక్షన్ బూత్ కమిటీ నెంబర్ కూడా వెళ్ళాను, కౌంటింగ్ ఏజెంట్ కూడా వెళ్ళాను. అక్కడి నుంచి చూసి వచ్చిన బాబు గారు మళ్ళీ లోకేష్ గారు గత 10 ఏళ్ల నుంచి క్లోజ్ అబ్జర్వేషన్ లో నన్ను చూడడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యకర్తకైన వ్యక్తికి ఇవ్వాలని ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంట్, మీకు కూడా తెలుసు దాని పరిస్థితి, ఎంతమందో ప్రముఖులు పోటీ పడ్డారు, ఎంతో మంది ఇటు కూటమి అభ్యర్థులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ చాలా మంది ఎదురు చూసిన సందర్భాలు. పోస్ట్పాట్ అశోక్ గారు లాంటి ప్లేస్ లో నాకు పంపించి గౌరవించినారంటే ఇది తెలుగుదేశం పార్టీ సాధ్యం. దీని అంతటికి మూల కారణం ఏంటంటే క్రమశిక్షణగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే పదవులు వస్తాయి అనడానికి నేను ఒక ఉదాహరణ సార్. ఎందుకంటే నాకు మిమ్మల్ని పెట్టింది వాళ్ళ, ఎందుకంటే పాత తరానికి కొత్త తరానికి కొత్త రాజకీయాలకి వారధిగా ఉండడం ఒకటిను, ఇప్పుడు లోకేష్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు, పార్టీలో రాబోయే తరం కదా, అదే నెక్స్ట్ తరం ఆయనే కాబట్టి కొత్త ఆలోచన చేస్తున్నారు. పాత ఆలోచనలతో ఉన్న సీనియర్ నాయకులు, కొత్త ఆలోచనలు, కొత్త రక్తంతో, యువ రక్తంతో ఉన్న మీలాంటి వాళ్ళు, ఇంకా జూనియర్స్, మీకంటే కూడా జూనియర్స్ చాలా మంది వస్తున్నారు. సో వీటన్నిటి మధ్య ఆ సంధానం ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశమైతే, ఒక్క నిమిషం అప్పలనాయుడు గారు, సత్యమూర్తి గారు, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారు, అక్కడ చూస్తున్నారు. ఇందాక నేను చూపించిన ఎన్టీ రామారావు గారి ఆ ప్రసంగం, ఆ తర్వాత పార్టీ ప్రస్థానం, ఇవన్నీ చూస్తే అప్పటికి ఇప్పటికీ ఎలాంటి తేడాలు గమనించారు మీరు, పార్టీ పుట్టుకతో సహా? పార్టీ అంటే అప్పుడు రాజకీయాలు వేరండి. అవును, అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. అంటే రాజకీయాలు వేరు అంటే వేరే అర్థం ఏం అవసరం లేదు. మీరు టీవీలో చూస్తున్న ఇమేజ్, అది ఆ ఫోటో వెరీ రేర్ పిక్చర్. అది 1982 మార్చ్ 29వ తేదీ, అంటే ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ పేరును ప్రకటిస్తున్న ఎన్టీ రామారావు గారి ఫోటో. అది వెరీ రేర్ ఫోటో, అది రికార్డ్స్ లో ఎక్కడో ఉంటుంది, అది అందుకని అది చూపిస్తున్నారు. సత్యమూర్తి గారు ప్లీజ్. అంటే రాజకీయాలు మారటం అంటే రాజకీయాలు కాదు, ఇప్పుడున్న వ్యక్తులు చూస్తే వ్యక్తుల్లో చాలా మార్పు ఉన్నది. అంటే మామూలుగా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే చెప్పాలి, ఇంక వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే రాజకీయాల్ని వ్యక్తిగత కక్షల రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు చాలా ఫెరోషియస్ ఫైట్ ఉండేది. తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా. ఆయన వీళ్ళు మొహానికి రంగులు వేసుకునే ఎన్టీ రామారావుకి నాకు పోలిక అన్నాడు. అవును, రంగులు వేసుకునేవాడికి రాజకీయం, రంగులు వేసుకునేవాడికి రాజకీయం ఏంటి అన్నాడు. అన్నా సరే వాళ్ళు ఈ విధమైన ప్రతీకార దాడులకి పాల్పడలేదు.
అంటే జలగం వెంగళరావు పేరు ఒకటి గుర్తొచ్చి మిగిలిన అన్ని కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. అవన్నీ జరిగినాయి. చాలా మంది ఇక్కడ మెయిన్ గా ప్రజల్ని గ్యాల్వనైజ్ చేయటం అనేది అది ఎన్టీఆర్ తోటి స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పాలిటిక్స్ లో లాబియింగ్ ద్వారా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తప్ప, అవును, లాబియింగ్ కాదు ప్రజల నుంచి డైరెక్ట్గా ఒక యాక్సెప్టెన్స్ తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి మొత్తం దేశ రాజకీయాల్లోనే ఎన్టీ రామారావు. ఇందిరాగాంధీని చూసి ఓట్లు వేయాలి అంతే, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు ఇక్కడ జనాలకి, అంతే. ఇందిరాగాంధీ ఓటు వేయాలి అంతే, హస్తం గుర్తుకు ఓటేయాలి, అంతకు మించి ఉండేది కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈయన ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసేవాడంటే భుజం మీద చేయేసి వాళ్ళతోటి ఫోటో తీయించుకునేవాడు. ఆ ఫోటో తీయించుకుంటే అతను ఇంకా గెలిచేసినట్టే. చాలా మంది ఇళ్లలో ఫోటోలు ఉన్నాయండి, అభ్యర్థులు మాత్రమే కాదు, కామన్ మ్యాన్ ఫోటో తీసుకోవటం అదొక ట్రెండ్. ఒకటి అది ఒక పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయటం, రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయటం. ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇర్రివోకబుల్, అంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ మార్చలేని నిర్ణయాలను ఆయన తీసుకున్నాడు. భయపడాలి మార్చాలంటే, భయపడాలి. ఇప్పుడు మహిళలకి ఆస్తి హక్కు కల్పించాడు, దాన్ని తీసేయమనండి ఎవరన్నా. మండల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తాలూకాలు పెడతారు ఎవరన్నా? అంత ధైర్యం చేసే. అంటే సబ్సిడీ రైస్ ప్రోగ్రామును దాన్ని మార్చలేకపోతున్నారు. 3 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. అంటే ఇది ఏంటి అంటే ప్రజలని రాజకీయాల్లోకి ఫుల్గా ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. దట్ ఈస్ ది చేంజ్. అక్కడ ఆ చేంజ్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. దాన్ని అదే కాకుండా అప్పటి వరకు కరణం గారు, మునసం గారు, పటేల ఆయన కూర్చునే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని రాజకీయంగా తీసుకొచ్చి వీళ్ళతో ఈక్వల్ గా టీడీపీ, తెలుగుదేశం పార్టీ సోషల్ రెవల్యూషన్, సామాజిక విప్లవం, నో డౌట్ సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. వాస్తవంగా మామూలుగా మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్. అవును, సోషల్ రిఫార్మర్. ఆయన సోషల్ రిఫార్మర్ కంటే రెవల్యూషనిస్ట్ అనుకోవాలి, సామాజిక విప్లవకారుడు. అంటే ఆయన ఒక సందర్భంలో ఆయన నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. అంటే అది పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. అయినా సరే ఎన్టీ రామారావుని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఆయన అన్న మాట అంటే ఆయన నక్సలైట్లే దేశభక్తులు అంటే దేశభక్తులే, ఇంకా అందరూ ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది. అంటే పబ్లిక్ లోకి వెళ్ళటం. ఆ రోజుల్లో చైతన్య రథం వేసుకొని ఆయన ప్రచారానికి వెళ్తే ముందర జీపులో ఒక పాట వినపడేది, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కావడా. ఆ పాట వస్తున్నది అంటే ఇంకో 10 నిమిషాల్లోనూ, పావు గంటలోనే ఎన్టీఆర్ వస్తున్నట్టు లెక్క. అటువంటి సిచ్యుయేషన్ ఉండేది. బిల్లబిల్లమంటూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఆయన ఎక్కడికి వస్తున్నాడో తెలుసుకొని అక్కడికి వచ్చేవాళ్ళు. అటువంటి అంటే అది ప్రజలు చాలా మంది కాంగ్రెస్ నాయకులు మీడియా ఇవన్నీ లేవు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమనుకున్నారంటే ఇదంతా ఆయన సినిమా యాక్టర్ కాబట్టి చూడటానికి వస్తున్నారు అనుకున్నారు. ఇవన్నీ ఓట్లు కాదు అని లెక్కేసుకున్నారు. ఇవన్నీ ఓట్లుగా టర్న్అవుట్ కావాలి అంటే చాలా టైం పడుతుంది అని ఆనాటి కాంగ్రెస్ నాయకులు చాలా లైట్గా తీసుకున్నారు. ఒక్కసారి రిజల్ట్స్ వస్తూ ఉంటే అప్పుడు అంతా కౌంటింగ్ చేతులు లెక్క పెట్టేదే కాబట్టి అది మొత్తం వస్తుంటే ఫైనల్ టాలీ 202 స్థానాలు. 202 స్థానాలు వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడి చూసింది. అక్కడి నుంచి రాజకీయ వెనక్కి తిరిగి చూడలేదు. ఓటములు వచ్చినా గెలుపోటములు రాజకీయంలో మాత్రం వెందిరి చూడలే. ఒక ప్రాంతీయ పార్టీ నిలబడుతుందా అనే సందేహం నుంచి ఇది శాశ్వతం అనే ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. తులసిరెడ్డి గారు, మీరు తొలి రోజు నుంచి టీడీపీలో ఉన్నవారే కదా అప్పుడు? అవును, అదే అంటున్నా. సరే, తర్వాత పరిస్థితుల కారణంగా పార్టీలు మారొచ్చు, అది వేరే విషయం. కానీ జాయిన్ అవ్వలేదు అప్పటికి. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు టీవీలో కనపడుతున్న ప్రసంగం వినిపించాను. ఆయన చాలా ఆవేశపూరితంగా వదిలిన వీడియో అది. అప్పట్లో ఒక విప్లవం కదా. సో అప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక యువ రక్తాన్ని తీసుకొచ్చింది,
మొత్తం కొత్త వాళ్ళు అందరు మీలాంటి వాళ్ళు అప్పుడు మీ వయసు ఎంతో 25 ఏళ్ళు ఉండి ఉంటాయి బహుశా, నా అనుమానం 25 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో. బహుశా తులసిరెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు చేశారు, అప్పటికి ఆయనే ఆశ్చర్యపోయాడు. రాజ్యసభ తర్వాత కదా ఆయనే ఆశ్చర్యపోయాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్ అంటారు. వాట్ ఎవర్, అది వేరే విషయంలే. కానీ మీ ఏజ్ ఎంత అండి అప్పుడు పార్టీలో పెట్టినప్పుడు? అంతే 29. 29. ఓకే. సో అందరూ మీరు మీకంటే చిన్నవాళ్ళు చాలా మంది ఒక యంగ్స్టర్స్ ని పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత, రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ ఇప్పుడు కొంత అలాంటి పరిస్థితి కనబడుతోంది. లోకేష్, నెక్స్ట్ జనరేషన్ లోకేష్ తీసుకుంటున్నారు, మొదలైనట్టు కనబడుతోంది. దాని తగ్గట్టుగానే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఆయన ప్రసంగం కూడా అట్లాగే ఉంది. అయితే మళ్ళీ అలాంటి ఇది వస్తున్న నేపథ్యంలో ఆనాటి తెలుగుదేశం పార్టీ వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అంటే ఇప్పుడు వైభవం లేదని కాదు నా ఉద్దేశం, ఆ వచ్చిన తీరుని మీరు ఎలా నెమరు వేసుకుంటారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఉద్దేశం కానీ అది కానీ. ఒకటి, ఆయన పార్టీ స్థాపించినప్పటికీ ఆయన వయసు 60 సంవత్సరాలు. అవును, అది ఒక విచిత్రం. ఆయన వయసు ఏమో 60 సంవత్సరాలు, కానీ ఆయన వచ్చేసి యంగ్స్టర్స్ ను బాగా ఎంకరేజ్, అందరూ 20 సంవత్సరాల వాళ్ళని పట్టుకొచ్చాడు. యంగ్స్టర్స్ ను, విద్యావంతులను మహిళలను ఎంకరేజ్ చేశారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి ఏమి సీనియర్స్ లేకపోవడం లేదు. ఆ రోజు కూడా నాదెండ్ల భాస్కరరావు గాని, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, కన్నం రామచంద్రరావు, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ను. అటు అనుభవాన్ని, ఆవేశాన్ని, ఆలోచనను రంగరించేశారు. నేను ముందే చెప్పాను కదా, ఆయన వయసు పార్టీ స్థాపించినప్పటికే ఆయన 60 సంవత్సరాల వయసు. కాబట్టి ఇది ఒకటి. ఆ పార్టీ తెలుగుదేశమే కాదు, ఏ పార్టీ అయినా సరే ఇది ఒక కుటుంబ వ్యవస్థగా అందరూ కలిసి ఉంటేనే. మహాభారతం తీసుకుంటే భీష్ముడు వచ్చేసి భీష్మ పితామహుడు, ఆయనకు అర్జునుడు మనమడు, అర్జునుడు కొడుకు అభిమన్యుడు. కానీ ఆ యుద్ధంలో భీష్ముడు, అర్జునుడు, అభిమన్యుడు ఇన్ని తరాల వాళ్ళు వచ్చేసి చేశారు. కాబట్టి ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే చాణక్యుడు అర్థశాస్త్రంలో ఆయన చెప్పింది ఏమి, 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోవద్దని చెప్పాడు. చాణక్యుడు 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోకూడదు అన్నాడు. ఆయన తీసుకోవద్దు అన్నాడు, ఎందుకంటే అనుభవం ఉండదని. కాబట్టి ఏదైనా సరే అనుభవము, ఆలోచన, ఆవేశము అన్ని అవసరం. కాబట్టి ఇప్పుడేమో మనం చూస్తున్నాం కదా, ప్రపంచ అగ్రరాజ్యం వచ్చేసి ట్రంప్ వయసు ఎంత? 89. 80. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రధానమంత్రి వయసు ఎంత? 75. దేశంలోనే ఒక రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75. కేరళ అభివృద్ధి చెందిన దేశ రాష్ట్రం కేరళ చీఫ్ మినిస్టర్ వయసు ఎంత? 80 సంవత్సరాలు. కాబట్టి ఈవెన్ మలేషియా ఆయన మహతీర్ వచ్చేసి ఆయన కొన్నాళ్ళు పరిపాలించి వద్దనుకున్నాక మళ్ళా ఆయనే కావాలని 95 సంవత్సరాల వయసులో మళ్ళీ ఆయనే కావాలన్నారు. ఆయనకు 90 సంవత్సరాల పాటు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా ఒక సామెత ఉంది, ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. కాబట్టి సత్తా ఉండాలి అంతే తప్పని చేసి మహాకవి స్త్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు భావన నవ జీవన బృందావన నిర్మాత్రాన్ని ఆ తేడా ఉంటుంది. అది మెయిన్ గా. కాబట్టి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వయసు ఇప్పుడు 43, లోకేష్ వయసు కూడా 43. తెలుగుదేశం పార్టీ వయసు 43, నారా లోకేష్ వయసు కూడా 43. అవును. ఇక్కడ సరే ఈ యొక్క 43 సంవత్సరాల ప్రస్థానం తీసుకుంటే చాలా ఒక సెన్సేషనల్ అటువంటి ట్రాక్ రికార్డ్ అనమాట. ఇంట్లో ఎత్తు పొలాలు ఉన్నాయి, జయాపజయాలు, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ అవి ప్రతి ఒక్కటి ఒక సెన్సేషన్. జయము ఒక సెన్సేషనే, అపజయము ఒక సెన్సేషనే. జయం వచ్చేసి ఇంతవరకు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంకి వచ్చినటువంటి పార్టీ నాకు తెలిసి ఎక్కడ పెద్ద కనిపించడం. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆనాడు వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి ప్రపంచ నాయకురాలి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం అనేది అది ఇంతవరకు 9 నెలల్లో అధికారంకి వచ్చిన పార్టీ నాకు కనిపించలేదు. అది ఒక రికార్డ్ అన్నమాట. సరే 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికలు 10 సార్లు ఫేస్ చేస్తే 6 సార్లు గెలిచింది. తర్వాత ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించి జాతీయ స్థాయిలో
లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక అదొక ప్రాంతీయ రికార్డు. పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండడము, తర్వాత మొత్తము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగమంతా లీడ్ చేయడం, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కానీ, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కానీ, ఎన్డీఏ కన్వీనర్ గా కానీ అన్ని క్రూషియల్ రోల్స్ వచ్చేసి జాతీయ స్థాయిలో మహామహులు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటిది ఇది. తర్వాత ఇంకా మనం చెప్పినట్టు సమాజమే నా దేవాలయం, సామాన్య మానవుడే నా ప్రజలే దేవుడు, దేవుడు. ఆ దేవునికి ఇంత నైవేద్యం సమర్పించడమే నా జీవితాశయం అని ఒక సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి, అటు ఏ సామాజికవేత్త ఏ కమ్యూనిస్టుడిగా ప్రవచించని దాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ప్రవచించి ఆచరణలో పెట్టాడు. ప్రవచించిన వాళ్ళు కొందరు ఉండొచ్చేమో కానీ ఆయన చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాడు. కూడు గూడు గుడ్డ, తర్వాత ఇంకా సోదరులు చెప్పినట్లు మాండలిక వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అప్పుడప్పుడు కొంచెం జరుగుతూ వచ్చినప్పటికీ దాన్ని ఒక తారాస్థాయిలో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తీసుకురావడము, తర్వాత కొంత సామాజిక న్యాయం అనే నేపథ్యంలో తర్వాత చేసి ఉండొచ్చు. బీసీలకు స్థానిక సంస్థల్లో 20% ఇవ్వడము, మహిళలకు 9%. తర్వాత కాంగ్రెస్ దాన్ని ఎక్కువ చేసింది, అది వాస్తవమే. కానీ ప్రారంభించింది వచ్చేసి ఒక సామాజిక న్యాయం గురించి ఆలోచించడము. తర్వాత ఆయన 3 చోట్ల కంటెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు 85లో 3 చోట్ల, ఒకటి గుడివాడ, నల్గొండ, హిందూపురం. నాకు తెలిసి నల్గొండ కాదు, కల్వకుర్తి. నాకు తెలిసి 2 చోట్ల కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ 3 చోట్ల కంటెస్ట్ చేసిన వాళ్ళు చాలా మరి అరుదుగా ఉంటారు అనిపిస్తుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆయన చైతన్య రథం, అది ఒక ప్రభంజనం. ఎస్పెషల్లీ ఇప్పటికీ నా రాజకీయ జీవితంలో అప్పటికి డాక్టర్ గా ఉండి పులిందు నియోజకవర్గం వేంపల్లిలో ఆ రోజుల్లో వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు అంటే తెలుగుదేశం పేరు చెప్పాలంటే భయపడే రోజుల్లో వచ్చేసి ఆ యొక్క ఎత్తి చీకట్టు తెలుగోడ, మా తెలుగు తల్లికి, తెలుగు సాగిరారా తెలుగోడ సాగిరా అంటే ఆ సాగిపోవడమే అనేది ఇప్పటికీ అటువంటి క్యాసెట్ వచ్చేసి అటువంటి ఇది ఇంతవరకు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని క్యాసెట్స్ వచ్చినాయి కానీ ఎన్నొచ్చినా తొలినాళ్లలో మీరందరూ చేరినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తయారు చేసిన ఆ క్యాసెట్టే ఇప్పటికీ భగవద్గీత లాగా ఉంది ఆ పార్టీకి పాటల విషయంలో మాత్రం. కరెక్ట్. కాబట్టి అది ఒక సినిమా వచ్చేసి జస్ట్ ఒక దానవీర సూరకర్ణను, ఒక ఎన్టీఆర్ సినిమా చూస్తే ఆ 2.5 గంట చూసి ఎట్లా ఉంటుందో మొత్తం ఇప్పటికి 43 సంవత్సరాల టీడీపీ రీల్ వచ్చేసేసి ఒక అది సూపర్ డూపర్ హిట్ సినిమా కంటే మించింది అనిపిస్తుంది. రైట్. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత మీరు దానికి ఒక ముక్తాయింపించారు, ఇది ఈ పార్టీని ఆయన పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అది సూపర్ డూపర్ హిట్ సినిమా లాంటిదని చెప్పారు. ఇక ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిజానికి మామూలు విషయం కాదు, ఆయన హయాంలో పార్టీని ఈ రేంజ్కి తీసుకొచ్చి నిలబెట్టి ఎక్కడా కూడా ఎవరు అనేవాళ్ళు ఎన్టీ రామారావు తర్వాత ఈ పార్టీ ఉంటుందా, టూలెట్ బోర్డులు పెట్టాలి ఆఫీసులకి, ఇట్లా అనేవాళ్ళు. అలాంటిది పార్టీని చాలా బలమైన పునాదులు వేసి ఎట్లా ఉంటుందంటే టీడీపీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే ప్రతి ఇంట్లో సూట్ కేసులో ఇనపెట్టెలో కండువాలు జెండాలు ఉంటాయి. బయట మామూలుగా తిరిగిన కరెక్ట్గా ఎలక్షన్ టైంకి బయటకు వస్తాయి ప్రతి ఇంట్లో. సో ఇలాంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీ మరొకటి కనిపించదు మనకి తెలుగునాట కానీ చాలా చోట్ల. దానికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు దాన్ని నిర్మాణం చేశారు అని అంటే మరి అది చాలా బలమైన కార్యాచరణతోనే కార్యకర్తల నిర్మాణం అనేది జరిగింది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవాళ లోకేష్ చేసిన ప్రసంగం ఒక కొత్త తరహా దిశానిర్దేశం చేసినట్టు కనబడుతోంది. తనను తాను పార్టీలోకి ఎలా మలుచుకోవాలనుకుంటున్నాడు, పార్టీలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది అధ్యక్షుడి అంటే వాళ్ళ నాన్నగారు అయినా కూడా అధ్యక్షుడి అనుమతి లేకుండా ఆ ప్రపోజల్స్ పెట్టాడని నేనైతే అనుకోను. బట్ అది వెరీ గుడ్ ప్రపోజల్. ప్రాంతీయ పార్టీలో కూడా సంస్కరణలు అవసరం అనే రకంగా లోకేష్ మాట్లాడిన మాటలు కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ యువ దేశం ఎలా ఉండబోతోంది లోకేష్ నాయకత్వంలో నెక్స్ట్ బహుశా వచ్చే మే 28 నుంచే సంస్కరణలు మొదలవుతాయి అనుకుంటున్నా నేను ఆయన చెప్పిన మాటలను బట్టి. సో ఈ మహానాడు నుంచి రాబోయే మహానాడు నుంచి ఏర్పడబోయే యువదేశం అనేది ఎలా ఉండబోతోంది? ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ చేసిన ప్రసంగంలో కొన్ని
కొత్త సంస్కరణలకు ఆయన తెరలేపారు. పార్టీలో యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, యువతను పాలిట్ బ్యూరోలోకి తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పాలిట్ బ్యూరోలోకి వచ్చే విధంగా నా ఆలోచనలు, నా కార్యాచరణ ఉండబోతుంది అంటూ తను ఆల్రెడీ తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటూ ముందు చెప్పేశారు. అంటే నెక్స్ట్ ఇంకా ఆయనే కాబట్టి నెక్స్ట్ దానికి ఇది తన ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయంటూ ఓపెన్గా చెప్పేసిందే కనపడింది అక్కడ. పార్టీ అధ్యక్షుడికి చెప్పినట్టు అనిపించలేదు. నా ఆలోచనలు ఎలా ఉంటాయి, నా స్టైల్ ఏంటి అనేది కూడా చెప్పాడు ఆయన. సో మనం ఇక ఆయన్ని పార్టీ ఇదిగా కాబోయే చీఫ్గా మనం ఇంకా దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగానే మాట్లాడారు. సో ఆయన ఏమన్నారు, ఫస్ట్ తన ఆలోచనలు ఎలా ఉంటాయనే దాని మీద ఏమన్నాడు ఒకసారి బయట ఒకసారి చూసిన తర్వాత డిబేట్లోకి వెళదాం. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది, యువతకి రెక్కలొచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రెపరెపలాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువ రక్తం పారాలి. రైట్. అప్పలనాయుడు గారు చెప్పండి సార్. మీకు ఏమనిపించింది? లోకేష్ గారు 2 రకాల 3 రకాల సంస్కరణలు చెప్పారు కదా. గ్రామ స్థాయిలో కష్టపడే యంగ్స్టర్స్ అందరూ రాష్ట్ర స్థాయికి ఎదగాలి, అక్కడ నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి రావాలి అనేది ఒకటి. ప్రతి ఆయన నేను అని చెప్పుకుంటూ వచ్చాడు. నా స్టైల్ ఎలా ఉంటుంది, నేను అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తా, కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తా, సీనియర్లని జూనియర్లని కలిపి తీసుకెళ్తాం అని నేనే అనేది చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఈ యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఈ లోకేష్ మాటలు పార్టీలో మరొకసారి కొత్త ఆలోచనల్ని ఆవిష్కరిస్తున్నాయి అనుకోవచ్చునా? 100% సార్. ఎందుకంటే నేనే ఉదాహరణ సార్. ఇప్పుడు వారు మాట్లాడుతున్న స్పీచ్ మొన్న ఇందాక విన్నాను, ఇప్పుడు కూడా మీరు విన్నాను, ఒళ్ళు పులకరించింది నాకు. ఎందుకంటే ఆ రోజు వారు ఎంత తపన పడ్డారంటే, నాకు టికెట్ రానప్పుడు పార్లమెంట్ కి నన్ను ప్రపోజ్ చేయడానికి వారు స్వయంగా, నేను మా వైఫ్ మా పాప హైదరాబాద్ లో ఉంటే థ్యాంక్స్ చెప్పడం చేస్తారు. అడిగినప్పుడు వారు కౌగులించుకొని మా పాపతో మాట్లాడినారు, చెల్లమ్మ నేను రాత్రి నిద్రలేని రాత్రి చేశాను, నేను టెన్షన్ పడ్డాను, డాడీకి ఎక్కడ మిస్ అవుతాను టెన్షన్ పడ్డాని చెప్పేసి వారు చెప్పారు సార్. నాకు కళ్ళెదిరి కనిపిస్తుంది ఆ వర్డ్, ఆ మాట ఇది కూడా సిగ్నల్ ఇష్యూనా? రైట్. అప్పలనాయుడు గారు, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ వచ్చింది, జూమ్ కొంచెం డిస్కనెక్ట్ అయింది. రైట్. సచిమూర్తి గారు, ఈ లోకేష్ చేస్తున్న ఈ ఆలోచనలు అంటే కొత్త ఇదని నేను ఇది కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి ఒక నెక్స్ట్ లెవెల్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కనపడింది పార్టీ ముందు. అంటే ఇప్పటికే చాలా మంది యూత్ వచ్చేసారు. అంటే నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పదాలు చూసుకోవడమే లేటిక అది కూడా చెప్పేసినట్టు, అది కూడా చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఆ జనరేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత లీడర్ మీద ఉంటుంది. కరెక్ట్. అది చాలా ఉన్నది, అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పాలిట్ బ్యూరోలో అంతకు ముందర పాలిట్ బ్యూరో ఎట్లా ఉండేది ఏంటి అనేది మనందరికి తెలుసు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి అందులో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మంచి సంస్కారవంతమైన గుణం ఏంటి అంటే,
ఏ విషయమైనా పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేయకుండా నిర్ణయం తీసుకో. డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఫాలో కావటం అనేది తెలుగుదేశం పార్టీ బలం. అది అవును, అది అంటే మొత్తం అంతిమంగా వాళ్ళు చివరికి కూడా పాలిట్ బ్యూరో మొత్తం కూడా చివరికి చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేస్తున్నాం అంటే అనొచ్చు కాక, అయినా సరే సమస్య అయితే వాళ్ళ ముందుకు వస్తుంది, వాళ్ళ ముందరకు వస్తుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీల లాగా ఏకపక్షంగా తీసేసుకుని రుద్దేయడం కాదు కదా, రుద్దేయటం కాదు, చర్చ అయితే జరుగుతుంది. చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛా స్వాతంత్రాలు అది నెక్స్ట్ లెవెల్. అందుకని అంటే డిస్కషన్ చెయ్యటం అనేది అక్కడ చంద్రబాబు నాయుడు నేర్పిన పాఠం తెలుగుదేశం పార్టీ. అంతకు ముందు డిస్కషన్ ఉండేది కాదా అంటే ఎన్టీ రామారావు కూడా క్లోజ్ సర్కిల్లో డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునేవాడు. ఆయన ఏదన్నా చెప్పినప్పుడు, ఆయన ఏదన్నా ఇది చేసినప్పుడు ఆఫీసర్లు వ్యతిరేకించినప్పుడు, ఆఫీసర్లు చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు. కిలో 2 రూపాయల బియ్యం అంటే చాలా మంది ఆఫీసర్లు వ్యతిరేకించారు, ఇదేంటండి ఇట కుదరదు అని. కానీ ఆయన పట్టుబట్టి వాళ్ళని కన్విన్స్ చేశాడనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇటువంటివి కొన్ని నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు ఎవరికి కష్టమైనా సరే తీసుకోవాల్సిందే. ఇందాక లోకేష్ అన్న పాయింట్ ఒకటి, ఆ 3 టర్మ్స్ పాలసీ అది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నచ్చకపోవటం ఓకే, సాధ్యం కాదు, కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు 3 టర్మ్లు అయిన తర్వాత తీసేస్తారా? ఏమో, అది కూడబలుకుని లోకేష్ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారేమో తెలియదు కదా. నేను అదే అంటున్నా, అది మాట్లాడకుండానే అక్కడ అంతర్గతంగా ఇంకో మాట మనం కీలకంగా గమనిస్తే, మనం మళ్ళీ ప్లే చేయమంటే చేస్తాను నేను, మళ్ళీ ఒకసారి వేయండి ఆ బయట. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. అది అక్కడ చూశారు మీరు, పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను అంటున్నాడు. ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ పార్టీ ముందు ఈ ప్రపోజల్ పెట్టాను, ఈ సంస్కరణ చేయాలని, అది నాతో స్టార్ట్ చేయమని ఇప్పుడు కోరుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక చర్చ జరిగింది లోపల, తండ్రి కొడుకుల మధ్య జరిగిందా లేదా ఇంకొంతమంది సీనియర్ల మధ్య కూడా జరిగిందా మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. కానీ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. ఆ ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిందే. ఇంకా పొలిటికల్గా మనం దాని మీద పార్టీలో కూడా వాళ్ళేమి ఆర్గ్యూ చేయలేరు, అటువంటి ఇది ప్రతిపాదన పెట్టలేరు. అందుకని నేను అనేది ఏంటంటే, ఇప్పుడు యువకుల్ని తీసుకురావాలి. ఎంతమంది యువకులకి టికెట్లు ఇచ్చారు? ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి, వాళ్ళకి ఆ జనరేషన్కి టికెట్లు ఇచ్చేశారు, వాళ్ళందరూ గెలిచారు, ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మీరు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మొత్తం అంటే కొత్త నూతనత్వానికి వెళ్తూనే ఉంటుంది, నో డౌట్. ఎప్పుడు అది సైకిల్లో వెళ్తూనే ఉన్నది. అందుకనే పార్టీ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఓల్డ్ గార్డ్స్ ఉండటం వల్ల పార్టీ సింక్ అయిపోయింది అనేది మన కళ్ళ ముందర ఉన్నది. ఇన్ టైంలో చేసుకోకపోవడం వల్ల. సో అందుకని ఆ జాగ్రత్త తెలుగుదేశం పార్టీ పడుతున్నది. మొదటి నుంచి ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మందికి సీనియర్లు, ఇంకా కాలు చేయి ఆడుతున్న సీనియర్లు చాలా మంది పదవులు లేక అటు ఇటు తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీలో. కొద్దిగా తప్పదు. వాళ్ళందరికీ మరి ఎంత బాధ ఉంటుంది? వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది? మేము ఇంత శ్రమ పడ్డాము, మా యవనం మొత్తం పార్టీకి దారపోసాము, ఇప్పుడు మేము పెద్దవాళ్ళ ఏమని మమ్మల్ని తీసి పక్కన పెడతారా అంటే అడిగితే, వాళ్ళు ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్సీలు గాను, మంత్రులు గాను, ఎంపీలు ఉన్నారు కదా, 4-5 టర్ములు చేశారు. ఇంకా మాకు ఆలోచన జ్ఞానం ఉంది కదా, మా సర్వీస్ ను వాడుకోండి అని వాళ్ళు అడిగితే, దానికి కూడా వాడుకునేది వాళ్ళ సర్వీస్ కాదు, పార్టీని వాళ్ళు వాడుకునే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఏదైనా కానీ తప్పదు, రిఫార్మ్స్ అనేది తప్పదు. ఏదైనా కానీ ఒక మిక్స్ ఉండాలి. అంటే సీనియారిటీ ఉండాలి, అనుభవం,
అనుభవజ్ఞులు ఉండకపోతే, గతంలో ఏం జరిగిందో తెలియకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు. అందుకని ఖచ్చితంగా సీనియారిటీ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అందరూ కొత్త వాళ్ళని తెచ్చి పెడితే అది సాధ్యం కాదు. ఆ ఎన్టీ రామారావు ఎవరో తెలియని వాళ్ళని తెచ్చి పార్టీలో పెట్టుకుంటే అవును, పార్టీ ముందరికి ఎట్లా వెళ్ళాలి? ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు అనుభవము, ఆవేశము అన్ని కలగలిపి ఉండాల్సిందే. అయితే ఇక్కడ అప్పలనాయుడు గారు ఇందాక మీ లైన్ కట్ అయింది, మీరు కంటిన్యూ చేస్తే చేయండి. దాంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ నాయకులు జూనియర్ నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందా, పార్టీలో కనబడుతుందా? అక్కడక్కడ మాకు వినబడుతున్నది ఏంటంటే కొంతమంది అలుగుతున్నారు సీనియర్లకి. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పింది పాయింట్ కూడా అదే, కొంతమంది సీనియర్లకి చిన్న చూపు చూస్తున్నారు, ప్రాధాన్యం లేకుండా పోతోంది అనే ఒక అక్కడక్కడ వినపడుతున్నాయని మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇది విజయనగరం జిల్లా తీసుకుంటే ఈ రోజు కార్యక్రమం అశోక్ గారు బంగ్లాలో తెలివిగా మీరు తప్పించుకోమాకండి. పార్టీ స్థాయిలో చెప్పండి, రాష్ట్ర స్థాయిలో చెప్పండి. ఉదాహరణ చెప్తున్నాను సార్. ఈ రోజు వారు కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తొలి సభ్యుడు అయిన అశోక్ గజపతి గారు, వారు పార్టీ పెట్టిన తొలి సభ్యుడు. వారు మాటల్లో కూడా నేను విన్నాను, ఈ రోజు చెప్పారు, బహిరంగ చెప్పారు, మా ఆలోచన ఉండొచ్చు కానీ మా శరీరం సహకరించదు. ఇప్పుడున్న యువకులు, మేము అప్పుడు యువకులుగా ఉన్నాం, ఎన్టీఆర్ గారితో బాబు గారితో ప్రయాణం చేస్తాం, అద్భుతంగా చేస్తాం, మేము సూచన సలహాలు ఇస్తాం, పార్టీ సమావేశాలకు వస్తాం, మా సలహాలు మీరు పాటించండి కానీ మేము పదవుల్లో రావని చెప్పేసి వారు మాట్లాడడం, అదే సమయంలో మాలాంటి వరకు అవకాశం రావడం, వారు తీసుకున్న నిర్ణయం చెప్తున్నాను సార్. ఒక విషయం ఏంటంటే చాలా మంది తీసుకున్నారు, వారు కూడా తీసుకున్న నిర్ణయం అంటే మొన్న పోటీ చేయకపోవడం వల్ల నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకి ఎంపీ రావడం, ఒక యువకురాలని వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే కావడం, కేంద్ర మంత్రిగా మరొక అవకాశం రామ్మోహన్ రెడ్డికి రావడం, అదే అశోక్ గారు పోటీ చేస్తే ఎంపీ గెలుస్తున్నారు, ఖచ్చితంగా మంత్రి రావాలి, ఎందుకంటే వారు ఖచ్చితంగా ఇస్తారు, బాబు గారు ఇస్తారు. అంటే ఒక నిర్ణయం వల్ల ముగ్గురికి ప్రయోజనం కలిగింది. ఇది ఒక చెప్పడమే కాదు సార్, చేసి చూపించే పరిస్థితి ఉన్నారు. చాలా మంది నాయకులు ఇలాగే ఆలోచిస్తున్నారు, యువతరం రావాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి అని ఆలోచన. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అశోక్ గజపతి రాజు గారు ఆలోచించినట్టు వేరే ఆలోచించడం కానీ ఆయనకున్న అటువంటి మనిషి ఏ పార్టీలో ఉండరు నాకు తెలిసి రాజకీయాల్లో. ఎనీవే, మీరు చెప్పిన దాంతో పాటు లోకేష్ మాట్లాడిన ఈ మాటలు ఎవరైనా ఒక పదవి 3 టర్ములే, ఆ తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేకపోతే ఒక టర్మ్ గ్యాప్ అన్నా తీసుకోవాలి అనే అంశం కానీ, లేక తనతోనే ప్రారంభించాలి అన్న ఇంకొకటి కానీ, లేదా ప్రతిదీ నేను అంటున్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తులసిరెడ్డి గారు దానికి ఏ భాష? తులసిరెడ్డి గారు, లోకేష్ గారు ఇందాక మాట్లాడిన మాటలు ఒక కొత్త దీని వైపు తీసుకెళ్లాలనే ఆలోచన ఆయనకు కలిగినట్టు పార్టీలో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ ప్రజెంట్ చేసినట్టున్నారు ఆ ఆలోచనని. ఇది 3 టర్ములు చేసిన తర్వాత మారాలి లేదా గ్యాప్ తీసుకోవాలని, అలాగే యంగ్స్టర్స్కి సంబంధించి ఎలాంటి ఇది చేయాలనుకుంటున్నారు అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒక ప్రాంతీయ పార్టీలో ఇలాంటివి చాలా రేర్. జాతీయ పార్టీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో ఉన్నాయి, కానీ మరి ఇది ఉందా అనేది లేదు ఎక్కడ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనే అని అనడం వచ్చేసి అది ప్రజాస్వామ్య ప్రక్రియ కాదనిపిస్తుంది. రెండవది వచ్చేసి ఎలాగో నువ్వే అవుతావు కానీ అంత తొందర ఎందుకు వచ్చేసి, కాబట్టి అది ప్రజాస్వామ్య ప్రక్రియ అనిపించుకోదు, అది రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎప్పుడు అనలే, కాబట్టి అది నువ్వైతే అందరికీ తెలుసు, కాబట్టి అది ఒక నేనే దానికి. ఇంకా మిగతా లోకేష్ చెప్పినట్టు ప్రాక్టికబుల్ ఏమి ఆచరణ సాధ్యం కాని విషయాలు ఏం కాదు. ఆయన ఏం చెప్పాడు, జూనియర్స్ ను సీనియర్స్ ఉన్నాడేమో, జూనియర్స్నే అని చెప్పలే, జూనియర్స్ ను సీనియర్స్ ను సమన్వయపరుచుకుంటాను, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, తర్వాత వచ్చేసి పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తాను. అది న్యాచురల్ గా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎవరైనా చేయాల్సిన పనేదే. పనిచేయని వాళ్ళకు పెట్టుకుంటే ఏమైతుంది, వచ్చేసి వాళ్ళతో పాటు నాయకుడు మునిగిపోతాడు. కాబట్టి తర్వాత 3 years కాదు, ఇక్కడ 3 terms అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే పదవి కాలం 5 ఏళ్ళు, 3 terms కి వచ్చేసి 15 ఏళ్ళు, 15 ఏళ్ళ తర్వాత ఎంపీగా పంపిస్తారు రాజ్యసభకు, ఎందుకంటే ప్రమోషన్ అన్నాడు, పైకి
ఆయన ఏం చెప్పి 3 టర్మ్స్ అయిన తర్వాత బ్రేక్ అన్నా ఇవ్వాలి, పైకన్నా పోవాలి. ఒక ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 15 ఏళ్ళు అయింది. నెక్స్ట్ రాజ్యసభకు పంపిస్తారు, మళ్ళా 3 టర్మ్స్ రాజ్యసభ చేయొచ్చు, 18 + 15 33 ఏళ్ళు ఉండొచ్చు. కాబట్టి అదేం పెద్ద ఆచరణ సాధ్యం కాని విషయం కదా. తర్వాత అంటే అవి ఆయన చెప్పింది పార్టీ పదవులకే వర్తిస్తుందా లేకపోతే వీటి కూడా వర్తిస్తుందా అని క్లారిటీ లేదులే. అది క్లారిటీ లేదు, అది కూడా. Yeah. కాబట్టి ఇక్కడ పదవులు వచ్చేసి రాజకీయ పార్టీలో అధికారంకి వస్తే గన కొన్ని లక్షల పదవులు ఉంటాయి. ఇక్కడ పదవులు వచ్చేసి 1 సంస్థాగత పదవులు, 2 స్థానిక సంస్థల పదవులు, 3 వచ్చేసి అధికారపూర్వకంగా నామినేటెడ్. మనం వచ్చేసి ఇప్పుడు సంస్థాగతంగా తీసుకుంటే పాలిట్ బ్యూరో ఉంటుంది, రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ వేసుకోవచ్చు, కొన్ని చోట్ల పార్లమెంటరీ దానికి వేసుకోవచ్చు, బూత్ కమిటీ ఉంటాయి, అంటే గ్రామ పంచాయతీ కమిటీలు. మళ్ళా దీంట్లో మెయిన్ పార్టీ, యువత, మహిళ, రైతు, ఎన్ని కావాలంటే మళ్ళీ అనుబంధ సంస్థలు వేసుకోవచ్చు. కాబట్టి సంస్థాగతంగానే తర్వాత రాష్ట్ర స్థాయిలో వచ్చేసేసి అధ్యక్షుడు ఉంటాడు, ఉపాధ్యక్షుడు 1 10 మందిని వేసుకోవచ్చు, 20 మందిని వేసుకోవచ్చు, జనరల్ సెక్రటరీస్ 20 మంది 30 మందిని పుష్పకుమారం వేసుకోవచ్చు. కాబట్టి సంస్థాగతంగానే తర్వాత అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడిని జనరల్ సెక్రటరీ చేయొచ్చు, జనరల్ సెక్రటరీ ఉండేవాడిని వైస్ ప్రెసిడెంట్ చేయొచ్చు, 3 టర్మ్స్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేయొచ్చు, లేదంటే ప్రెసిడెంట్ చేయొచ్చు. కాబట్టి సంస్థాగతంగానే అది ఇంపాసిబుల్ అయిన విషయమే కాదు, అది పెద్ద. తర్వాత ఇంకా నామినేటెడ్ పోస్టులు ఈ విధంగా వచ్చేసి సంస్థాగత పదవుల తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి. ఒక చైర్మన్ ఉంటాడు, 15 మంది మెంబర్స్ చేస్తాడు. ఆ విధంగా కొన్ని వేల మందికి క్రియేట్ చేయొచ్చు. అంటే నేను కూడా లోకేష్ చేసిన ప్రతిపాదనని అది ఇంపాసిబుల్ అని నేను అనట్లా. ప్రమోషన్స్ కి అవకాశం ఇచ్చే ఒక కొత్త రకమైన ఆలోచన చేశాడు అంటున్నా నేను. అదే కరెక్ట్ గానీ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. ఎక్కడ సమస్య వస్తుందంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కు మిగతా దానికి. డైరెక్ట్ ఎలక్షన్స్ లో మాత్రము ఇవన్నీ ఏమేది యువతనా, ముసలోళ్ళ, ఆడోళ్ళ, మొగోళ్ళ, పనిచేసేవాడా, డైరెక్ట్ ఎలక్షన్లకు వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ లోక్సభకు కానీ డైరెక్ట్ ఓటర్స్ చేసేటప్పుడు మాత్రం ఆవులు మళ్లించేవాడే అర్జునుడు, సత్తా ఉండేవానికే ఇస్తారు. మిగతా వచ్చేసి సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్ట్ లో అక్కడ వచ్చేసి అన్ని కోణాలు పార్టీ పనిచేసిన ఆలోచించు. కానీ డైరెక్ట్ ఎలక్షన్ లో ఏ పార్టీ అయినా సరే ఓడిపోయేవానికి టికెట్ ఇవ్వదు, అతను పనిచేసినా సరే, బ్రహ్మాండమైన తెలివంతుడైనా సరే. కాబట్టి అక్కడ ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. ఏ పార్టీకైనా ఆడ కులము రాదు, మతము రాదు, ఊరికి చెప్పుకుంటూ అంటారు అంతే, ఆవరేజ్ వచ్చేసి. ఒకవేళ సమాన అవకాశాలు ఉన్నప్పుడు కొంత సామాజిక న్యాయం ఆలోచిస్తారు, కానీ ఓడిపోయి దానికి సామాజిక న్యాయము ఇవన్నీ ఊరికే ఒట్టి మాటలు తప్పనిచ్చేసి అవన్నీ నామినేటెడ్ పోస్టుల కాడ, సంస్థాగత పదవుల కాడ చేయొచ్చు, కానీ డైరెక్ట్ ఎలక్షన్ కాడ ఇవి సాధ్యం కాదు. కాబట్టి అయితే తులసిరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. పార్టీ యాక్టివిటీ, దాని నిర్మాణం, డెమోక్రటిక్ వేలో చర్చించడం, సరే నిర్ణయం ఎవరు ముందే అనుకున్నా ఏదైనా అక్కడ పెట్టి చర్చించడం, పాలిట్ బ్యూరోలో కానీ లేకపోతే ఇంకోటి కానీ మీరు చూశారు కదా. పాలిట్ బ్యూరో అనేది అత్యున్నత విధాన నిర్ణాయక మండలి టీడీపీలో. సో ఇక్కడికి కూడా యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ప్రమోట్ చేయాలి అంటే డైరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ మనతో ప్యానెల్లో ఉన్న అప్పలనాయుడు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎంపీ. ఇంకొకసారి 2 సార్లకు ఆయన రాష్ట్ర స్థాయి నేతగా వెళ్ళిన తర్వాత పొలిట్ బ్యూరో అవకాశం వస్తుందేమో. అట్లాంటి చేయాలనేది లోకేష్, అంటే మెల్లమెల్లగా కొత్త రక్తంతో నింపాలి పార్టీని అనేది ఉన్నట్టుంది మనసులో, అదే కనబడుతోంది మాటల్ని బట్టి. ఇప్పుడు యంగ్స్టర్ అంటే ఎక్కడికి యంగ్స్టర్? ఇప్పుడు నేను యంగ్స్టర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 40 ఏళ్ళ కన్నామా, 50 ఏళ్ళ కన్నామా, 60 ఏళ్ళ కన్నా? కాంగ్రెస్ పార్టీలో 60 ఏళ్ళకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు ఒక ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే 60 ఏళ్ళ తర్వాత. అవును, ఆయన పార్టీ స్థాపించిందే 60 ఏళ్ళ వయసు దాటిన తర్వాత స్థాపించాడు. కాబట్టి ఇక్కడ శరీరం సహకరించుకుంటుంది. నేను చెప్తూ ముందుగానే శ్రీశ్రీ పద్యం వచ్చేసి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పీర్లకు పకీర్లకు శిఖార్లకు నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన నిర్మాతలని చెప్పేసి ఈడ ఆ యొక్క ఉత్సాహము, ఆ కమిట్మెంట్, ఆ శరీరం సహకరించడము అది ఇంపార్టెంట్ తప్పనిచ్చేసి దీనికి ఇప్పుడు మనము మీరు చెప్పినట్టు చాలా పార్టీల్లో యువత అంటారు, ఈయన 40 ఏళ్ళు 50 ఏళ్ళు స్టూడెంట్ ఈయన అంటాడు, వాడు స్టూడెంట్ ఎప్పుడో అయిపోయింటాడు, స్టూడెంట్ గా కొనసాగుతా ఉంటారు. కాబట్టి ఇక్కడ పని యాక్టివిటీ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. చేయొచ్చు. పాలిట్ బ్యూరోలో ఏముంది, పాలిట్ బ్యూరోలో
దానికేం లిమిట్ ఏముందా? 10 మంది 20 మంది పెట్టచ్చు, 30 మంది పెట్టచ్చు. ఏమొచ్చేసి దాంట్లో వచ్చేసి అప్పుడు వాల్యూ ఏముంటుంది సార్? అప్పుడు వాల్యూ అంజయ్ గారి క్యాబినెట్ లాగా అయిపోద్ది. వాల్యూ ఏముంటుంది అప్పుడు? ఏముంది ఇప్పుడు నేను వచ్చేసి టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత కమిటీ అంటే రాష్ట్ర కమిటీ, ఎన్టీ రామారావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అవును, తర్వాత వెంకటరెడ్డి గారు అని మెదక్ జిల్లా, ఆయన ఒక్కడే వైస్ ప్రెసిడెంట్. ఎంతమంది ఉన్నారు టీడీపీలో? అవును, అదే మిగతా పార్టీలో, కానీ అప్పుడు ఒక్క వైస్ ప్రెసిడెంటే. తర్వాత జనరల్ సెక్రటరీ ఓన్లీ ఒక్కరే చంద్రబాబు నాయుడు, ఓన్లీ వన్ జనరల్ సెక్రటరీ. సెక్రటరీస్ ముగ్గురమే, నేను, రుమాల రామచంద్రయ్య, రోల్ మోహన్ రావు. కమిటీ రాష్ట్ర కమిటీ, ఎన్టీ రామారావు రాష్ట్ర అధ్యక్షుడు, వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు, ముగ్గురు సెక్రటరీస్, ఒక కోశాధికారి గౌస్మదీన్ అని చెప్పేసి నెల్లూరు జిల్లా. దిస్ ఇస్ ద స్టేట్ కమిటీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. 20 మంది ఉపాధ్యక్షులను, 30 మంది జనరల్ సెక్రటరీస్ ను, అంటే నాట్ ఓన్లీ టీడీపీ. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి అది మన ఇష్టం వచ్చేసి పాలిట్ బ్యూరోలో ఇంత అనేం లేదు. కానీ మార్చుకోవచ్చు, ఎంతమందిని వేసుకోవచ్చు, యువతను వేసుకోవచ్చు, ఆడవాళ్ళని వేసుకోవచ్చు, మగవాళ్ళని వేసుకోవచ్చు, వృద్ధులను వేసుకోవచ్చు, ప్రాంతాలను చూసుకోవాలా, సామాజిక న్యాయం చూసుకోవాలా, అందరినీ వేస్తారు. రైట్. అప్పలనాయుడు గారు, మీది పదే పూర్ కనెక్షన్ వల్ల అవుతుంది సార్. ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఈ లోకేష్ గారు చెప్పిన ఆలోచన లేకపోతే అది నిర్ణయం ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ అయిపోయినట్టే అనిపించింది ఆయన మాటల్ని బట్టి. సో దీనివల్ల తెలుగుదేశం పార్టీ కొత్త దారుల్లో వెళ్తోంది. కొత్త దారులు అంటే ఇది అనివార్యం, తప్పదనుకోండి. ఎప్పటికప్పుడు న్యూ జనరేషన్ ఎంకరేజ్ చేయడం అనివార్యమైంది దేనికైనా కూడా. కానీ ఈ ఆవిష్కరణ వైపుగా వెళ్తోంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ రోజు సంఘటన మీకు చెప్తున్నాను. పొంగనూరులో మా ఇచ్చర్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 5 యువకులు పాదయాత్ర, సైకిల్ యాత్ర చేస్తే అక్కడ పొంగనూరులో అక్కడ ఉన్న వైకాపా నాయకులు అక్కడ కొద్ది ఇబ్బంది చాలా అవమానకరంగా చేస్తే వారికి స్వయంగా లోకేష్ గారు లైన్ లో తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే స్పందించి వారికి మొన్న ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవగా ప్రమాణ స్వీకారం అయిన సందర్భంలో వారికి ప్రత్యేక వాహనం పెట్టి తీసుకెళ్లి విజయవాడలో ఫస్ట్ వరుసలో కూర్చుని పెట్టారు. అంటే గతంలో చాలా సార్లు గౌరవం ఇచ్చింది పార్టీ, కానీ ఇప్పుడు కొత్త వరవడి. అంటే ఒక ఆలోచన, అంటే తులసిరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, వారు అనుభవం ఉంది. కానీ వారు చెప్పింది కొన్ని విషయాలు ఇందులో కొన్ని క్రాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఆలోచనలు ఎలాగుంటాయంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే ఆలోచనలు, గ్రౌండ్ లెవెల్లో మన పాదయాత్ర యువకులంతో చేసిన పాదయాత్రతో గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా ఆయన అర్థం చేసుకున్నారు. కంప్లీట్ తెలుసు, గ్రౌండ్ రియాలిటీ అంటే తెలుసు. ప్రతి విషయం కూడా ఆయనకు అవగాహన ఉంది. బాబు గారు ఆలోచనలు తీసుకొని, అనుభవపూర్వకంగా తీసుకున్న ఆలోచనలు తీసుకొని గ్రౌండ్ రియాలిటీని జోడించి ఈ రోజు మంచి విజయాన్ని ఇచ్చింది రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమికి. ఎందుకని అంటానండి ఈ విషయం? ఈ రోజు కార్యకర్తలు 6గురికి సన్మానం చేసి సత్కరించమని చెప్పింది లోకేష్ బాబు గారు మెసేజ్ పెట్టారు. అంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పెడితే వాళ్ళు గౌరవంగా ఈ రోజు పార్టీ ఆరంభ దినోత్సవంగా వారికి వెళ్ళి మాట్లాడి సన్మానం చేసి కొత్త సైకిల్ కొని ఇప్పించి కార్యక్రమం చేశారంటే గ్రౌండ్ గా కార్యకర్తల పట్ల గాని ప్రజల పట్ల గాని ఆయన ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత లోతైన అధ్యయనం చేస్తున్నట్టు ఆలోచించవచ్చు. అలాగే ఆయన ప్రతి మాటలో కూడా, ప్రతి ఆలోచన కూడా, ఇప్పుడు మేము వెళ్తాం, చాలా మంది ఇది పని చేస్తాం అది పని చేస్తామంటే పక్కన ల్యాప్టాప్ తీసాడు, నా ఎంపీకి ఉన్నాను కదా ఏదో చెప్పిస్తే ఏందే పరిస్థితి కాదు. నా ఊర్లో, నా వార్డులో నేను ఎంత వర్క్ చేశాను, నాకు సంబంధించి నా ఊర్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏ వర్క్ చేశాం, కరెక్ట్గా ల్యాప్టాప్ చూస్తున్నాడు, సర్వేలు చూస్తున్నాడు, ఓకే బాగుంది, లేదు బాగోలేదంటే మొహం మీద చెప్తున్నాడు. గతం పరిస్థితి అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు కూడా ఎలాగుంటాయంటే ఎవరిని నొప్పించకూడదు, అందరితో పోవాలి అనే ఆలోచన. అలాగే ఈ రోజు కొత్త తరం ఆలోచన కూడా ఎలా ఉంటదంటే సార్ ఆలోచన ఎంత అవసరమో ఇప్పుడు లోకేష్ గారు డెసిషన్స్ కూడా స్పాట్ డెసిషన్స్, సార్ పరిస్థితి ఈ రెండు కలపడం వల్ల ఈ రోజు మంచిగా పార్టీ వెళ్తుంది. రైట్. నాయుడు గారు ఒక్క నిమిషం. నాయుడు గారు, నెక్స్ట్ మంత్ అంటే మే, ఆల్మోస్ట్ మార్చి అయిపోయింది, రేపే కదా, ఎల్లుండే కదా, మే 28న జరగబోయే మహానాడుకి ఇవాల్టి లోకేష్ స్పీచ్ ఇండికేషన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా, అంటే ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నది, నేననే పాయింట్ అది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నవి కొన్ని ఉన్నాయి. అంటే 3 టర్మ్స్ నిర్ణయం తప్ప
మిగిలినవన్నీ యువతని ప్రోత్సహించడం అనేది జరుగుతూనే ఉంది, నిరంతరంగా జరుగుతూనే ఉంది. 10% 20% వస్తూనే ఆ ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఆ. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మీరు ఏదైనా నామినేటెడ్ పోస్టులు లేకపోతే పార్టీ పోస్టులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఎమ్మెల్యేకి కూడా మరి ఇదే సూత్రం వర్తిస్తారా? వర్తించలేరు కదా. క్లారిటీ అయితే చెప్పలేదు. అదే అంటే చెప్తున్నా నేను, అంటే కొన్ని అంటే తనను ఎగ్జాంపుల్ గా చెప్తూ జనరల్ సెక్రటరీగా నేను ఉన్నాను, ఇప్పుడు 4వ ఉన్నాను, నాతోనే మొదలెట్టండి అంటే అది పార్టీ పదవులకి అని నాకు అర్థం. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. పార్టీ పదవుల వరకు అయితే అది ప్రతి కార్యకర్త హర్షిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మొత్తం యూనివర్సలైజ్ చేసి అన్ని పోస్టులకి ఇదే సూత్రం పెడతాను అంటే ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు ఏం అర్థమైందండి? ఇందాక మీరు అన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుందా ఇది, అది మీరు అంతే కదా మరి అడుగుతారు అన్నారు. నేనేమనుకుంటున్నానంటే పార్టీ పదవులకు అన్నప్పుడు అధ్యక్షుడిగా లోకేష్ గారు ఉంటారేమో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పలేం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆలోచనలు యంగ్ ఇది రావాలనుకున్నప్పుడు ఎక్కడో చోట దానికి మొదలెట్టాలి కదా, మొదలు పెట్టాలి. అలాంటి ఆలోచన ఉంటున్నాయా? ఉంటుంది. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికరమైన వ్యవహారం. అది అసలు పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ ప్రస్తావన యాక్చువల్ గా మామూలుగా సీనియర్ తులసిరెడ్డి గారికి కూడా తెలిసి ఉంటుంది. ఇటువంటివి ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలి అంటే మహానాడు వేదికగా మాత్రమే తీసుకుంటారు. అవును, మహానాడు వేదికలో చాలా ఇది పెడతారు, తీర్మానాలు పెడతారు, సంస్థాగతంగా తీర్మానాలు పెడతారు, పొలిటికల్ రెజల్యూషన్ పెడతారు, అటువంటివన్నీ పెట్టి నిర్ణయం తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పటం అనేది ఒక లీక్ ఇచ్చినట్టుగా ఇచ్చారు, ఒక ఫెయిలర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. దీంతో ఏమవుతుంది గమనించాల్సింది ఏంటంటే, అంటే మనం దీన్ని మరి మనం రంధ్రాన్వేషణ చేస్తున్నామా ఏకలు బీగుతున్నామా అంటే నేను చెప్పలేను, కానీ ఆయన ఏమన్నాడు, 3 టర్ములు అయితే నెక్స్ట్ పైకన్నా వెళ్ళాలి లేదా బ్రేక్ తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పుడు ఈయన నాపితే ప్రమోట్ చేయాలంటే ప్రెసిడెంట్ అధ్యక్షుడే అవ్వాలి కదా. కాబట్టి అదే నెక్స్ట్ మహానాడికి ఇది ఒక ఇండికేషన్ అనేది అనిపిస్తుంది. లోకేష్ మాట్లాడిన తర్వాత అక్కడ స్పందన చూస్తే మాత్రం పార్టీలో అందరూ ఇదే కోరుకుంటున్నారు అన్న ఇండికేషన్ అయితే కనపడుతున్నారు. అది నోన్ ఫ్యాక్ట్. ఎట్లాగో తులసిరెడ్డి గారు అన్నారు కదా, ఎట్లాగో నువ్వే అన్నారు. కాకపోతే నేను అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అనలేదు. ఆయన ఎప్పుడు ఇప్పటికీ అనడు. ఆయన చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు పార్టీ అదొక లౌక్యం, మళ్ళీ అనకుండా లౌక్యం కావచ్చు, అది ఒక పాలసీ అదే పాలసీ